బాస్ లైవ్ అప్డేట్స్ లోపల బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది. మాస్క్ మ్యాన్ హరీష్ గారు 2 వారాల్లో కానీ 3 వారాల్లో కానీ బయటకైతే దుబ్బేస్తాడు. ఇదే యాటిట్యూడ్తో ఉంటే చాలా యాటిట్యూడ్ అయితే ఉన్నది మాస్క్ మ్యాన్ హరీష్ గారికి. మాస్క్ అయితే బయట అయితే పడుతుంది అనమాట. ఇమాన్యుయల్ గారికి అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారికి గొడవ అయితే అవుతుందండి. ఆ గొడవ గురించి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదయం నుంచి వాళ్ళు ఫుడ్ అయితే తినలేదు, టెనెంట్స్ భోజనం చేయలేదు, అలాగే మనకి ఓనర్స్ కూడా భోజనం చేయలేదు. మన బిగ్ బాస్ గారు ఏం చేస్తారో అది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మెయిన్గా వచ్చేసరికి ఈ వీడియోలో హైలైట్ వచ్చేసరికి మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు అనమాట. ఎంత యాటిట్యూడ్ ఉంటే ఖచ్చితంగా అయితే బయటకైతే దుబ్బేస్తారు పక్క అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసిన అయితే వీడియో కంప్లీట్గా చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. మనకి ఇప్పటి వరకు అంటే 3 o'clock వరకు అయితే ఫుడ్ అయితే ఎవరైతే తినలేదనమాట. ఇంకా మనకి సరుకులు అయితే రాలేదండి, సామాన్లు అయితే రాలేదనమాట. సో ఏంటంటే బిగ్ బాస్ గారే మనకి ఫుడ్ అయితే పంపించారు, వండీస్ అయితే పంపించారనమాట. మనకి ఓనర్స్ అంటే ఎవరు? కామనర్స్కి. ఓకేనా, కామనర్స్కి వచ్చేసరికి మనకి ఇంకా టీ, కాఫీ, స్నాక్స్, అదంటే కేమా, బాల్స్ మొత్తం అన్ని కూడా స్నాక్స్ అయితే ఐటమ్స్ అయితే స్పెషల్గా అయితే పంపించారనమాట. ఫ్రెండ్స్ ఇంకా సెలబ్రిటీస్కి ఫుడ్ ఏం పంపించారంటే వాళ్ళు టెనెంట్ హౌస్లో అయితే ఉన్నారు కదా, వాళ్ళకి ఫుడ్ ఏంటి పంపించారంటే పప్పుచారు, అప్పడాలు, నెక్స్ట్ ఏంటంటే అదేంటిది పచ్చడి అన్నీ కూడా వాళ్ళకి అయితే పంపించారనమాట. నాకు సాంబారు అవన్నీ కూడా మనకి సెలబ్రిటీస్కి అయితే పంపించారనమాట. వీళ్ళకి వచ్చేసరికి స్నాక్స్ కొద్దిగా కాస్ట్లీ ఫుడ్, స్నాక్స్, కాఫీ అలాంటివన్నీ కూడా మనకి కామనర్స్కి అయితే పంపించారనమాట. అందరూ కూడా సూపరు డోపరు బిగ్ బాస్ యువర్ తోపు తిరుము అని అయితే అన్నారనమాట. అక్కడ నాకు ఏమనిపించిందంటే ఈ ఫుడ్ కన్నా జంక్ ఫుడ్ అనమాట. ఓకేనా, వీళ్ళకి పంపించింది జంక్ ఫుడ్, ఎవరికి? కామనర్స్కి పంపించింది జంక్ ఫుడ్. వీళ్ళకి పంపించింది, సెలబ్రిటీస్ పంపించింది ఒరిజినల్ పప్పు, రైసు, సాంబారు, నెక్స్ట్ మనకి పచ్చడి, అప్పడాలు, వడియాలు అయితే వీళ్ళకి పంపించాడు. నాకు తెలిసిన మటుకు ఏంటంటే వీళ్ళే సూపర్ ఫుడ్ అనమాట. నాకైతే అదే అనిపించిందండి. అక్కడ పంపించింది నేనైతే చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇము గారికి అయితే అడుగుతారు అనమాట. మొత్తం ఫుడ్ అయితే తినేస్తారనమాట. తినేసిన తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ గారు అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారండి. అనౌన్స్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి కామనర్స్ ఓనర్ పొజిషన్లో అయితే ఉన్నారు కదా, వీళ్ళకి బిగ్ బాస్ చెప్తారనమాట, మీరు టెనెంట్స్ తోటి అంటే సెలబ్రిటీస్ తోటి ఏదన్నా వండించుకొని తినొచ్చు. సెలబ్రిటీస్ చేయాలి, సెలబ్రిటీస్ చేసి ఫుడ్ మనకి ఈ కామనర్స్కి అయితే పెట్టాలన్నమాట, ఓనర్స్కి అయితే పెట్టాలి. ఓకేనా, ఆ టాస్క్ అయితే అబ్జెక్ట్ అనమాట. ఆ టాస్క్ అయితే చెప్తారండి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అంతే కదా, వీళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రతిరోజు కూడా, ఓకేనా ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా నేను ఇలాంటి ఫుడ్ కొద్దిగా మెరుగైన ఫుడ్ నేను పంపిస్తాను సెలబ్రిటీస్కి అని అయితే సెలబ్రిటీస్కి అయితే అంటారనమాట. అక్కడ శ్రీజ గారు ఫుడ్ భోంచేస్తున్న సమయంలో ఏమంటారంటే, బిగ్ బాస్ నాకు ములంకాడ కావాలి, నాకు ములంకాడ కావాలి. ములంకాడ అంటే చాలా ఇష్టం అనమాట ఆ పాపకి, శ్రీజ పాపకి ములంకాడ అంటే చాలా ఇష్టం అనమాట. నాకు ములంకాడ కావాలని అయితే అంటూ ఉంటారనమాట. నెక్స్ట్ మనకి ఏం జరుగుతుందంటే మనకి మనకి ఇమాన్యుయల్ గారు ఉదయం నుంచి మనకి గార్డెన్, స్విమ్మింగ్ పూల్ ఆ ఏరియా అయితే క్లీన్ చేస్తూ ఉంటారనమాట. ఇది బాంబు పేపర్స్ సెలబ్రిటీస్ అయితే ఉంటారు కదా, బాంబు అయితే కొడతారనమాట. మొత్తం నన్ను అయితే కొట్టారు, అదైతే ఇంకా ఏరలేదనమాట, గలీజ్గా అయితే ఉందనమాట. బిగ్ బాస్ అయితే చెప్తారనమాట ఇమాన్యుయల్ గారు, ఇదంతా ఏరడానికి మీకు ఎంత టైం పడుతుంది అని అయితే అంటారనమాట. బిగ్ బాస్ ఒక 2 రోజులు 3 రోజులు పట్టొచ్చు బిగ్ బాస్, అంటే గలీజ్గా ఉంది బిగ్ బాస్ అంటే ఒక్కొక్క మొక్క అయితే పేపర్తో ఏరుతున్నాను, కొద్ది టైం అయితే పడుతుంది అని చెప్పేసి అయితే ఇమాన్యుయల్ గారు అయితే అంటారండి. నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే తనూజ పుట్స్వామి గారు అలాగే మనకి రీతు చౌదరి గారు బిగ్ బాస్ గనక కాఫీ పంపించినట్లయితే అందరూ పడుకొని పోయిన తర్వాత ఆ కాఫీని టిష్యూ పేపర్లో పెట్టి దొంగతనం చేసుకుందాం, ఆ కాఫీని పేపర్లో పెట్టి దొంగతనం చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్లు అయితే వేస్తుంటారు అనమాట. ఇదన్నీ కూడా బిగ్ బాస్కే కాదు, మనకు కూడా చాలా క్లారిటీగా అయితే వినబడుతుందండి. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇమాన్యుయల్ గారికి అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారికి గొడవ అయితే అవుద్ది అనమాట. అదేంటంటే బార్డర్ లైన్ క్రాస్ చేస్తున్నావు, బాడీ షేమ్ గురించి మాట్లాడుతున్నావు, గుండంకుల్ అని అయితే అన్నాడంట మన ఇమాన్యుయల్ గారు. దాని గురించి అయితే మాస్క్ మ్యాన్ హరీష్ గారు అయితే గట్టిగా అయితే అడుగుతారనమాట. నాకేదో మనస్ఫూర్తిగా అన్నట్టు నాకైతే ఎక్కడ కనిపించలేదు, కామెడీ యాంగిల్లోనే అన్నాడు. కాకపోతే అనిన వెంటనే ఇమాన్యుయల్ గారు వెళ్ళి మాస్క్ మ్యాన్ హరీష్ గారు చేతులు పట్టుకొని సారీ సార్, ఇంకో క్రాస్ అయ్యి ఉంటే సారీ సార్ అని చెప్పి చెప్తాడండి. కాకపోతే భోజనం చేసే టైంలో అందరూ తినేసిన తర్వాత అయితే గొడవ అయితే పెట్టుకుంటాడు మాస్క్ మ్యాన్ హరీష్. ఉదయం పెట్టి నేను చూస్తున్నాను కదా, ఓవర్గా థింకింగ్ ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది అనమాట. ఎలాగానుంటే మాస్క్ మ్యాన్ హరీష్కి బయటికి దుబ్బడం ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లోనైతే ఈజీగా బయటకి అయితే దుబ్బేస్తాడని చెప్పేసి నాకు ఫీలింగ్ అయితే కలుగుతుందండి. ఎందుకంటే చిన్న విషయానికి సీరియస్ అయిపోతే మాస్క్ మ్యాన్ హరీష్ గారు అయితే చిన్న విషయానికి అయితే బాగా సీరియస్ అయిపోయారు. అక్కడ చాలా కొట్టిసినట్టు మాట్లాడుతున్నాడు ఏకంగా మనోడైతే.
నాకైతే అది కరెక్ట్ కాదైతే అనిపించింది అనమాట. ఇమాన్యుయల్ గారిది కరెక్ట్ అయితే నాకు అనిపించింది. మార్నింగ్ నుంచి నేను లైవ్ ఫాలో అవుతున్నాను కాబట్టి నాకైతే ఇమాన్యుయల్ గారే కరెక్ట్. గుండంకుల్ అని ఇతడండి. గుండంకుల్ అని అయితే అనడం. అంటే మధ్యలో బర్నీ గారు కూడా వస్తారు. బర్నీ శంకర్ గారు వచ్చేసి అయితే గొడవనైతే సెటిల్ చేస్తారనమాట. ఇదంతా మీరు ఎప్పుడు క్లీన్ చేయాలనుకుంటున్నారు ఏది అని చెప్పేసి మళ్ళీ మాస్క్ మ్యాన్ అడుగుతాడు ఇమాన్యుయల్ గారికి. క్లీన్ చేస్తాను సార్, త్వరలో క్లీన్ చేస్తాను సార్ అని అయితే అంటారు. మరి ఓనర్స్ కదా, ఓనర్స్ ఏం చెప్తే టెనెంట్స్ అదే చేయాలి. అదనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ప్లేట్స్ మీద పేర్లు అయితే రాసుకుంటారండి. ఎవరి పేర్లు వాళ్ళు రాసుకున్నారు కదా, ఆ ప్లేట్స్ అన్ని కూడా స్టోర్ రూమ్ లో పెట్టండి అని చెప్పేసి అయితే బిగ్ బాస్ అయితే ఆర్డర్ అయితే ఇస్తారనమాట. అందరు ప్లేట్స్ కూడా రాసుకున్నారు కదా, అన్నీ కూడా చలో మనకైతే స్టోర్ రూమ్ లోనైతే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. ఇప్పటికీ ఇదే వీడియో అండి. బాయ్.